అంటే త్యాగం అంటే ఏంటి? ఎక్కడ త్యాగం చేసిండు? త్యాగం అనే విషయం ఎవరు మాట్లాడినా జాగ్రత్త, నాలుకే ఘోషిస్తాం, బాగుండదు. త్యాగం అనే దానికి ఓ అర్థం ఉంటుంది. వాళ్ళు ఎవడన్నా జైలుకు పోతే, వాళ్ళ కుటుంబంలో ఎవడన్నా చనిపోతే, లేకుంటే ఎవడన్నా జైలుకు పోయి అక్కడనే జైల్లో అరెస్ట్ అయి ఉంటే, జైల్లో ఉంటే ఎప్పుడన్నా వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని త్యాగం అంటారు. తెలంగాణ కోసం తన్నులు తింటే త్యాగం అంటారు. తెలంగాణ కోసం పదవులు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసమే మేము త్యాగం చేస్తున్నాము అని అన్నోళ్ళు దాన్ని త్యాగం అంటారు. ఏం త్యాగం చేసిండే? త్యాగం ఎప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయడం, అధికారం కోసం చూడడం, ఎలక్షన్లో పోటీ చేయడం, అధికారం కోసం చూడడం. ఇలా 2014 దాకా, 2014లో మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా త్యాగం ఎక్కడిదయ్యా? త్యాగం ఎక్కడిది? ఎవడు త్యాగం చేసినాడు? త్యాగం చేసింది మేము, కొట్లాడింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఇది వాస్తవము. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు సోనియమ్మ గారికి కలిసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పింది మా మంత్రులు, ఎమ్మెల్యేలు. 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తున్నారు, ఇక తెలంగాణ కోసం ఇంతమంది త్యాగం చేస్తున్నారని చెప్పింది వీళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ నువ్వేం త్యాగం? తెలంగాణ ఇచ్చే రోజు ఎన్నడన్నా పార్లమెంట్లో ఉన్నవను? 2009 నుంచి 14 దాకా పార్లమెంట్ వేయండి అయినా కేసీఆర్ ఏదైనా పార్లమెంట్లో మాట్లాడిండా? పోనీ 2014 తెలంగాణ ఇచ్చేటప్పుడు, తెలంగాణ ఇచ్చే రోజు నువ్వు పార్లమెంట్ ఉన్నాడా కేసీఆర్? ఎంపీ అప్పుడు పార్లమెంట్ ఉన్నాడా? లేడే. మరి సోనియా గాంధీ అమ్మ పార్లమెంట్ నుండి పొద్దున్న నుండి రాత్రి దాకా పార్లమెంట్ నుండి బిల్లు ఆమోదం చెందేదాకా మా కాంగ్రెస్ ఎంపీలు, మా కాంగ్రెస్ మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఆ బిల్లు అయిపోయేదాకా ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా అందరే ఉన్నారు పార్లమెంట్లో బిల్లు అయిపోయేదాకా. మరి ఈయన ఎంపీ అనే కేసీఆర్ ఎందుకు పార్లమెంట్లో లేడా? రోజు 2009 నుంచి 14 దాకా పార్లమెంట్కి వేయండి అయినా. మరి త్యాగం ఎక్కడిది? ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడావా? 2001 నుంచి 2004 నుంచి 2009 దాకా కాదు, 2009 నుంచి 14 దాకా ఎప్పుడన్నా పార్లమెంట్కి పోయినావా? తెలంగాణ గురించి మాట్లాడిండా? కొట్లాడిండా? బిల్ అయ్యే రోజు ఢిల్లీలో ఉన్నాడు, ఇంట్లో ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఎంపీ క్వార్టర్స్లో, కానీ పార్లమెంట్ ఎందుకు పోలేదు? ఎవడే త్యాగం చేసిండనే? ఎవడు మాట్లాడినా అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే మాట్లాడని, కవిత మాట్లాడని, ఎవడన్నా మాట్లాడని, అలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు, తెలంగాణ ప్రజలు తరిమేస్తారు మిమ్మల్ని. జాగ్రత్త. దీనికి త్యాగం చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఎవడు మాట్లాడినా. ఇప్పుడు మరి కవిత గారు వెనుక ఎవరు ఉన్నారు? ఇప్పుడు హరీష్ రావు వెనుక ఇప్పుడు హరీష్ రావు దాంట్లో బాధ్యుడేనే. హరీష్ రావు వెనుక మా ముఖ్యమంత్రి గారు ఎందుకుంటాడు? ఇప్పుడు హరీష్ రావు బాధ్యుడే కదా. కవిత వెనుకనేమో రేవంత్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్తున్నారు. మరి హరీష్ రావు వెనుక మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటి వినండి. హరీష్ రావు చెప్పింది, హరీష్ రావు గారి చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. హరీష్ రావు గారు ఆనాడే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఏదామని చూసిండు. అంటే వీళ్ళు అవినీతి కుటుంబం, వీడు అవినీతి చేయడం కోసం వస్తారని చెప్పి ఆ రోజు కొంచెం వెనక ముందు వేసి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొత్తం తెలుసు వాళ్ళ కుటుంబం. హరీష్ రావు ఏం చేసిండు, కేటీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, వాళ్ళు మొత్తం కుటుంబంతో ఎంత దోపిడీ చేసిందో మొత్తం తెలుసు. మాకు ఎన్నుకుండవలసిన అవసరం లేదు మా ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే దానికి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగడంలో హరీష్ రావు పాత్ర ఉంది. హరీష్ రావు కూడా బాధ్యుడే ఖచ్చితంగా.